నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. నాదెళ్ల భాస్కర్ రావు హీరోనా విలనా? తెలుగు రాజకీయాల్లో నాదెళ్ల భాస్కర్ రావు ప్రస్థానాలు ఏంటి? చంద్రబాబు ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు. అసలు ఏంటి, హీరోనా విలనా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాదెళ్ల భాస్కర్ రావు గారు హీరోనా విలనా? ఎవరు హీరో కాదు, ఎవరు విలను కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ కోణంలో వాళ్ళు తీసుకుంటారు హీరోనా విలనా అని. అయితే నాదెండ్ల భాస్కర్రావు గారు ఆయన చాలా అంబిషియస్గా ఉండేవారు. కానీ ఆయన అనుకున్నవి ఏవి అనుకున్నట్టు జరగలేదు. నిజానికి చాలామంది తెలుగు రాజకీయాల్లో వెన్నుపోటు అనేటువంటి మాట ఆయన నుంచే వచ్చింది అని అనుకుంటారు. కానీ ఆయన ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు వెన్నుపోటుకు గురయ్యాడు. పర్టికులర్గా ఇందిరాగాంధీ గారి నుంచి. మొదటిసారి ఆయన జీర్ణం చేసుకున్నాడు, పర్వాలేదులే అని. రెండోసారి మాత్రం గాయపడ్డాడు. గాయపడినప్పటికీ సరే అని సర్దుకుపోయాడు, కానీ ఘర్షణకు దిగలేదు. అయితే ఎన్టీఆర్తో ఆయన జీవితాంతం ఘర్షణ పడుతూనే ఉన్నాడు. ఆ ఘర్షణ అంటే రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా ఆయనతో ఘర్షణ పడుతూనే ఉన్నాడు ఈయన నిరంతరం. చివరి వీడియో వరకు ఆయన ఏదో పద్ధతిలో రామారావు గారి మీద విమర్శ సంధించటమే కార్యక్రమంగా పెట్టుకున్నాడు. అలా ఒక రకంగా తెలుగు రాజకీయాలలో అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి నాదెండ్ల భాస్కర్రావు గారు అలా స్థిరపడిపోయాడు ఆయన. అవును. ఆయనలో ఒక ఆవేదన ఉండేది. ఆ ఆవేదన ఏంటంటే పొలిటికల్గా తనకి తగిన గుర్తింపు రాలేదు అనేది ఆయన అంతర్గతమైనటువంటి అభిప్రాయం. అయితే ఆయన కంట్రిబ్యూషన్ ఏమిటి అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఆయన చేసిన దానికి ఆయనకి దొరికిన దానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఇబ్బంది పడుతూ ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఇది ఆయన కెరియర్ ఎలా మొదలైంది? ఆయన అడ్వకేట్గా మొదలయ్యాడు. ఇక్కడే చదువుకున్నాడు ఆయన, హైదరాబాద్లోనే జరిగింది ఆయన విద్యాభ్యాసం. ఇక్కడే ఉస్మానియా నుంచి లా పట్టా తీసుకున్నాడు ఆయన. తీసుకొని ఇక్కడి నుంచి ఆయన హైకోర్టు అడ్వకేట్గా మొదలై ఒకే రోజు 32 రిట్ పిటిషన్లు ఫైల్ చేసే స్థాయికి వెళ్ళాడు ఆయన. ఆయన మామగారు కూడా చాలా పాపులర్ అడ్వకేట్, ఏదో వాసిరెడ్డి అనే ఇంటి పేరుతో ఉంటాడు ఆయన. అయినప్పటికీ ఆయన దగ్గర కాకుండా వేరే ఆయన దగ్గర జాయిన్ అయ్యి జూనియర్గా అక్కడి నుంచి కెరియర్ ప్రారంభించి నెమ్మదిగా ఈ లాయర్ వృత్తి కాదు, మనం ఇంకేదైనా చేస్తే బాగుంటుందని ఢిల్లీ వెళ్ళాడు ఆయన. ఢిల్లీ వెళ్ళి అక్కడ నెమ్మదిగా పొలిటికల్ ఏరియాలోకి ఎంటర్ కావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసింది ఆయన ఢిల్లీ పర్యటన. ఢిల్లీ వెళ్ళింది ఆయన 2 పనుల మీద వెళ్ళాడు. ఒకటి, ఏదైనా బెటర్ గవర్నమెంట్ ఇది దొరుకుతుందా, ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుందా అనేది ఒక అంచనా ఉంది ఆయనకి. దాంతోపాటు బిజినెస్ పరంగా ఏదైనా అడ్వాన్స్మెంట్కి వెళ్ళటానికి అవకాశాలు దొరుకుతాయి అనేది వెరిఫై చేసుకోవడానికి వెళ్ళాడు ఆ రోజున. ఇదంతా 50 దశకంలో జరిగినటువంటి వ్యవహారం, 60-50 మధ్యలో జరిగింది. ఆ తర్వాత ఆయనకి అక్కడ పొలిటికల్ లింకులు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి వచ్చేసాడు. వచ్చేసి తిరిగి తన పనిలో తాను ఉన్నాడు. ఈ ప్రయాణంలో నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీతో సయోధ్య నడిచింది ఆయనకి. కాంగ్రెస్ పార్టీతోనే ప్రయాణం చేస్తూ ఉండగా కాంగ్రెస్ పార్టీ 2గా చీలటం అనేది ఒకటి సంభవించింది 70 దశకంలో. 77 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎక్కడ? జాతీయ స్థాయిలో. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై ఇందిరాగాంధీ ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి రావడంతో పాటు ఆవిడ అరెస్ట్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. ఆవిడని అరెస్ట్ చేశారు కదా. ఈ ప్రయాణం జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించాలి అని ఇందిరాగాంధీ మీద ఆవిడే అధ్యక్షుడిగా పెట్టినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఎలిగేషన్ వేశాడు. వేసి కాంగ్రెస్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత ఇందిరాగాంధీదే, పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్పి ఇందిరాగాంధీని కార్నర్ చేయటం అనేది మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టి నెమ్మదిగా ఆవిడ పార్టీ నుంచి బయటకు పంపించే కార్యక్రమం దాకా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అదే టైం 77
క్రైసిస్ జరుగుతోంది కాంగ్రెస్లో ఇంటర్నల్గా. జరుగుతున్న టైంలో దివిసీమలో తుఫాన్ వచ్చింది. అప్పుడు కృష్ణా జిల్లా దివిసీమలో తుఫాన్ వచ్చి మొత్తం అనేక గ్రామాలు కొట్టుకుపోయింది. అంటే ఒక్కసారి ఉప్పెన అలా సముద్రం గ్రామాల మీద పడి వెనక్కి వెళ్ళిపోయింది. చాలా ఊళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి. చాలామంది జనాలు చెట్లకి చిక్కుకుపోయారు. చిక్కుకుపోయి చాలా ప్రకృతి బీభత్సం అది. ఆ సందర్భంగా ఇందిరాగాంధీ గారు అక్కడ పర్యటించాలి అని అనుకున్నారు. అక్కడ ప్రజలకి ధైర్యం చెప్పాలి, వాళ్ళని పరామర్శించాలి అని అనుకున్నారు ఆవిడ. అనుకుని వచ్చారు. ఇక్కడేమో వెంగళరావు గారు ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అవును. వెంగళరావు గారు రెడ్డి కాంగ్రెస్, ఆవుదూడ కాంగ్రెస్తో ఉన్నాడు ఆయన. ఆయన విజయవాడలో ఈవిడికి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు దొరకకుండా చేయగలిగాడు ఇందిరాగాంధీకి. ఆ టైంలో ఆవిడ టూర్ ప్రోగ్రామ్ మొత్తం బాధ్యత తీసుకుని ఆర్గనైజ్ చేసిన వాడు నాదెండ్ల భాస్కర్రావు. తీసుకుని ఆర్గనైజ్ చేసిన తర్వాత అప్పటికి క్లియర్గా ఇండికేషన్స్ ఉన్నాయి, ఇందిరాగాంధీ గారు బయటకు వెళ్ళిపోతున్నారు, ఆవిడ పార్టీ పెట్టేస్తున్నారు అని. ఆవిడ ఇందిరా కాంగ్రెస్ అనే పేరుతో పార్టీ ఫ్లోట్ చేయబోతున్నారు అనే ఇండికేషన్స్ ఉన్న సందర్భంలోనే ఆ టూర్ జరిగింది. ఈ టూర్ అయిపోయింది, ఆవిడ అక్కడ ప్రజలతో మాట్లాడారు, ఇంటరాక్షన్ అయిపోయింది, పరామర్శలు అయిపోయినాయి. వెనక్కి వెళ్ళిపోతున్న టైంలో 78లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ సందర్భంగా ఆవిడ కోస్తా జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఈయనకే అప్పచెప్పింది, భాస్కర్రావు గారికి. ఓకే. అప్పచెప్పిన సందర్భంలో రాజకీయంగా తను ఒక స్థాయి పెరిగినట్లుగా ఆయన భావించాడు. భావించి ఆయన ఆ దీనిలో ఎక్కడ దాకా వెళ్ళాడంటే, ఇందిరాగాంధీ గారు చాలా సన్నిహితము, ఆవిడ నేరుగా వీరింటికి వితౌట్ ఇంటిమేషన్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ టైంలో. ఇలా నడుస్తున్నటువంటి సందర్భం, ఇక తాను రాజకీయంగా ఏది సాధించాలనుకున్నాడో అది సాధించేసినట్టుగా అనుకున్నాడు ఆయన. విచిత్రంగా 78 ఎన్నికల్లో ఆవుదూడ కాంగ్రెస్ ఓడిపోయి హస్తం కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన తర్వాత తనకు రాజకీయంగా డెఫినెట్గా మంచి స్థానం దొరుకుతుంది అనుకున్నాడు. అప్పుడు విజయవాడ నుంచి కంటెస్ట్ చేశాడు ఆయన. విజయవాడ నుంచి కంటెస్ట్ చేయమని, ఆయన తెనాలి నియోజకవర్గం, కానీ విజయవాడ నుంచి కంటెస్ట్ చేయమని చెన్నారెడ్డి గారు ఇన్సిస్ట్ చేశాడు ఆయన. అప్పుడు ఆ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక, ఇతర వ్యవహారాలు ఆవిడ చెన్నారెడ్డి గారి మీద ఎక్కువ ఆధారపడ్డారు ఇందిరాగాంధీ. అలాగే గెలిచిన తర్వాత చెన్నారెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఈ ప్రకటించటం దగ్గర చిన్న పెయిన్ భాస్కర్రావు గారికి. అంటే మంత్రివర్గంలో ఒకటిగా ఉంటాను అని అనుకోలేదు ఆయన కీ రోల్ పోషిస్తాను అనే అనుకున్నాడు. అయితే చెన్నారెడ్డి గారి పట్ల గౌరవం ఉంది ఆయనకి. ఆ గౌరవం ఉంది కానీ తనకి తగిన ప్రాధాన్యత దక్కలేదు అనే పెయిన్ కూడా ఉండింది. ఈ సందర్భంగా అలక మొదలైంది నిజానికి. ఆయనలో ఆ పెయిన్ మొదలయ్యి అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి తెలుగు రాజకీయాల్లో, అంటే ఇక్కడ పర్టికులర్గా ఒక కాస్ట్కి అన్యాయం జరుగుతోంది పొలిటికల్గా అనేది కూడా ఒక అభిప్రాయం తీసుకున్నాడు ఆయన. తీసుకొని నెమ్మదిగా తను ఏ కులానికైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ కులం తాలూకా పెద్దల్ని కలిసే ప్రయత్నం చేశాడు. పిన్నమనేని కోటేశ్వరరావు గారు, చైర్మన్ కోటేశ్వరరావు గారు అనేవారు ఆయన ఆ రోజుల్లో. అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తి ఆయన్ని కలిశాడు ముదినేపల్లిలో పిన్నమనేని కోటేశ్వరరావు గారిని, అక్కడి నుంచి మొదలుపెట్టి దగ్గుపాటి చెంచురామయ్య గారిని, వీళ్ళందరినీ కలిశాడు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కలిసి, మనకి రాజకీయ అధికారం దక్కటం లేదు కాబట్టి మనం ఒక చిన్న ప్రాంతీయ పార్టీ లాంటిది ఫ్లోట్ చేసి నెమ్మదిగా ఎదిగితే బాగానే ఉంటుంది అనే ఒక ప్రోగ్రాం చెప్తూ వచ్చాడు. ఈ చెబుతూ వస్తున్నటువంటి క్రమంలోనే చెంచురామయ్య గారు ఈయనకి ఒక ఇది చెప్పాడు. అంటే 78 ఎన్నికల్లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత వరుసగా ముఖ్యమంత్రులు మారుతూ వస్తున్నారు. అంజయ్ గారి టైం వచ్చేసింది 80కి వచ్చేసరికి. ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది, ఎంతమంది మారుతారో తెలియని పరిస్థితి. ఆ టైంలో మొదలైనటువంటి ప్రయాణం ఇది. కరెక్ట్గా అదే టైంలో ఎన్టీ రామారావు గారు
60వ ఏటికి దగ్గరకు వస్తున్నాడు. ఆయన కూడా సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి రావాలి అనే మూడ్లో ఉన్నాడు. అప్పుడు ఆ మూడ్లో ఉన్నాడు అనే విషయాన్ని దగ్గుపాటి చెంచురామయ్య గారు నాదెండ్ల భాస్కర్రావుకి చెప్పారు. దాదాపు మీలాంటి అభిప్రాయాలే మా బావగారికి కూడా ఉన్నాయి, కాబట్టి మీరిద్దరూ కలిసి ప్రయాణిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆయనకి జనంలో విపరీతమైన ఆదరణ ఉంది, మీకు రాజకీయ అనుభవం ఉంది, మీ అనుభవము ఆయన అంటే జనాకర్షణ శక్తి ఈ రెండు కలిస్తే డెఫినెట్గా ఒక ప్రభావవంతమైన పార్టీ బయటకు వచ్చే అవకాశం ఉంది అనే ఐడియాని ప్లాంట్ చేసిన వాడు దగ్గుపాటి చెంచురామయ్య గారు. ఆ ఐడియాని ప్లాంట్ చేసిన తర్వాత ఓకే అని అలా కదిలాడు. కదిలిన సందర్భంగా అప్పటికి ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఆయన, రామారావు గారు. చేస్తున్న టైంలోనే కలవటం మొదలైంది. వీళ్ళు సినిమా సెట్స్లో మాత్రమే కలిసేవాడు ఆయన. సినిమా షూటింగుల్లో ఆయన ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి సెట్స్లోనే ఉండేవాడు ఎన్టీఆర్. ఆ సెట్స్లోనే కలిసేవాడు ఈయన్ని కూడా. అది ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో సెన్సేషన్. ఎన్టీ రామారావు గారి సినిమా సెట్స్లో పొలిటీషియన్స్ కనిపిస్తున్నారు, నాదెండ్ల భాస్కర్రావు గారు ఎక్కువ కనిపిస్తున్నారు అనేది ప్రచారం ఆ రోజుల్లో. పేపర్లో లీకేజ్ అప్పట్లో ఎక్కడి నుంచి జరుగుతోంది ఇదంతా ప్రయాణము అని. ఇది నడుస్తున్నటువంటి టైంలో ఒక అంటే ఎలా జరుగుతోంది, ఏం జరుగుతోంది అనేది బయట రకరకాల చర్చలు జరుగుతూ ఉన్న టైంలోనే ఆనఫ్ ఎ సడన్ ఒకసారి రామారావు గారు హైదరాబాద్ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఇక్కడ. 81లో పెట్టిన తర్వాత ఆయన నెమ్మదిగా మూడ్ సెట్ చేశాడు. మూడ్ సెట్ చేయటం అంటే నేను సినిమాలు వదిలేయబోతున్నాను, ఇక ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేసి సినిమా పరిశ్రమ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, నేను ప్రజా జీవితంలోకి వస్తున్నాను, ప్రజా జీవితంలోకి వస్తే మీరు పొలిటికల్ పార్టీ పెడతారా అని అడిగారు. పొలిటికల్ పార్టీ అంటే ఒక సంస్థ అయితే పెడతాను, ఎన్నికల్లో పాల్గొంటానా లేదా అనేది చెప్పలేను, కానీ ప్రజల తరపున ప్రభుత్వంతో మాట్లాడటము, దెబ్బలాడటము ఇలాంటి కార్యక్రమాలు భుజానేసుకుందాం అనుకుంటున్నాను. ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు, ప్రభుత్వ పాలన ప్రజలకి రుచికరంగా సాగటం లేదు అనేది నాకు అనిపించింది అని మొదటిసారిగా సర్దార్ పాపారాయుడు షూటింగ్లో ఆయన మాట్లాడాడు. అంతకుముందు ఈ ప్రెస్ మీట్ కంటే ముందు సర్దార్ పాపారాయుడు సినిమా విశేషాలు మాట్లాడే సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మొదటిసారి ఎన్టీ రామారావు గారు స్కూళ్ళు, కాలేజీలు వాటిలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడాడు. ఇదేంటి ఈయన కొత్త ఏరియాలో మాట్లాడుతున్నాడు, సినిమాలు తప్ప ఇంకేమీ మాట్లాడు కదా ఈయన అనుకున్నారు ఆ రోజున. దాని కంటిన్యూషన్ ఈ హైదరాబాద్ ప్రెస్ మీట్. ఇలా నేను ఒక సంస్థని ప్రారంభించబోతున్నాను అని చెప్పిన తర్వాత ఒక వారం 10 రోజులకే మళ్ళీ నిర్ణయం మారింది. మేము సీరియస్గా పొలిటికల్ పార్టీయే పెడుతున్నాము అని చెప్పేశాడు. మేము ఎన్నికల్లో కంటెస్ట్ చేయబోతున్నాము అనే ప్రకటన కూడా ఆ రోజు చేశాడు. చేసినప్పుడు భాస్కర్రావు గారు ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. అది నేరుగా మీరు పార్టీ పేరు ఏమిటి అని అడిగారు. అడిగింది కూడా ఐ వెంకట్రావు గారే, ఆయన ఉన్నారు ఇప్పటికీ. ఐ వెంకట్రావు గారు అడిగాడు, మీరు ఏదో పార్టీ అంటున్నారు, ఏమిటి పేరు అంటే నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అన్నాడు ఆయన క్యాజువల్గా. ఇక అదే పార్టీ పేరుగా స్థిరపడిపోయింది. స్థిరపడిపోయింది. భాస్కర్రావు గారు రామారావు గారితో నెంబర్ 2 పొజిషన్లో సర్దుకోవాల్సి వచ్చింది. అయితే భాస్కర్రావు గారిలో ఒక గొడవ ఏంటంటే, అసలు దీనికి సంబంధించిన క్యాంపెయిన్ నేను చాలా కాలంగా చేస్తున్నాను. అంతకుముందు సంవత్సరం నుంచి ఆయన ప్రయాణం ఉంది. పిన్నమనేని కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళందరినీ కలవటము, అన్ని జిల్లాల్లో ప్రముఖుల్ని కలవటం, ఒక మూడ్ క్రియేట్ చేయటం కోసం తాను చాలా తిరిగాడు. ఇంత కంట్రిబ్యూషన్ ఉంది కదా నాది, నా పాత్ర ఏమిటి, మొత్తం రామారావు గారు ఆక్రమించేస్తున్నాడు దీన్ని అనే పరిస్థితి. అంటే తెలుగుదేశం అంటే ఎన్టీఆర్ అనే పరిస్థితికి వచ్చేసింది వాతావరణం. ఓకే, ఇక ఆయనే క్యాంపెయినర్. ఆయన క్యాంపెయిన్ చేయకపోతే కుదరదు. ఎన్టీఆర్ వలనే గెలుపు సాధ్యమైంది అనేది వాస్తవమే. కానీ నాదెండ్ల భాస్కర్రావు గారిలో నేను కదా ప్రారంభకుణ్ణి అనేటువంటి పెయిన్ అలా ఉండిపోయింది. ఎన్టీఆర్ జనంలోకి వెళ్ళటము, దానికి మీడియా సపోర్ట్ దొరకటం, అంటే ఈనాడు
సపోర్ట్ దొరకటము, రామోజీరావు గారు, చెంచురామయ్య గారు తన గురించి ఎన్టీఆర్కి బ్యాడ్గా ఫీడ్ చేశారు అనే అభిప్రాయం కూడా ఉండేది దీనికి. ఎవరికి? నాదెండ్ల భాస్కర్రావు గారికి. వీళ్ళందరూ కలిసి తనకి ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ క్రియేట్ చేశారు. ఆ గ్యాప్ నెమ్మదిగా ఎన్టీఆర్ తన్ని పక్కకి పెట్టేసేదాకా వెళ్ళింది. ఇక తప్పని పరిస్థితి. ఆయనేమో పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు ఎన్టీఆర్కి. ఓకే. ఆయనకి ఏది తోస్తే అది చేసే పరిస్థితికి వెళ్ళిపోయాడు. రిటైర్మెంట్ ఏజ్ తగ్గించటము, ఇలాంటి నిర్ణయాలు, విప్లవాత్మకమైన నిర్ణయాలన్నీ తీసుకుని ప్రకటించేసేవాడు ఆయన. పబ్లిక్లో వ్యతిరేకత వచ్చేది. ఆ వ్యతిరేకత మీద కూడా యుద్ధ ప్రకటనలాగా వెళ్ళేవాడు ఆయన. ఇది కరెక్ట్ కాదు అని నాదెండ్ల భాస్కర్రావు అనుకునేవాడు. రాజకీయంగా ఈ దుందుడుకు స్వభావం కరెక్ట్ కాదు అనే అభిప్రాయంతో ఈయన మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడల్లా నువ్వు నోరు మూసుకున్న పద్ధతిలో వ్యవహరించేవాడు ఆయన. ఇదే పద్ధతి, ఇదే స్టైల్లో వెళదాం. అలాగే కేంద్ర ప్రభుత్వం మీద ఒంటికాలతో లేచేవాడు ఆయన. పొద్దున్న లేస్తే లోకల్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్తో గురించి మాట్లాడటం అనేది ఎప్పుడు చేసేవాడు కాదు ఆయన. కేంద్ర ప్రభుత్వాన్ని, ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ మాట్లాడేవాడు. అది కూడా సరైన ధోరణి కాదు. కేంద్రంతో కొంచెం సయోధ్యలో ఉండి నిధులు తెచ్చుకుని రాష్ట్ర అభివృద్ధికి ఏదో చేయాలి, ఇలాంటి ఆలోచనలు భాస్కర్రావుకు ఉండేవి. వీటిని ఆయన యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఇలా వీళ్ళకి గ్యాప్ తీవ్రమై, ఈయనొకడే కాదు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు కూడా సఫరరే ఎన్టీ రామారావు గారి పద్ధతులకి. రామారావు గారు ప్లాంట్ చేసినటువంటి వాళ్ళందరూ ఓకే, ఆయనతో ట్రావెల్ అయ్యేవారు. కానీ వీళ్ళు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళందరూ సఫర్ అవటం మొదలయ్యారు. ఈ సఫరర్స్ అందరూ విడిగా సమావేశాలు అయ్యేవాళ్ళు. అవి ఏం చేయాలి అనే మూడ్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తనకి అనుకూలంగా ఉన్నారు, రామారావు గారి ధోరణులు నచ్చని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని అనుకున్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ డీస్టెబిలైజ్ చేయాలి అనే ప్రోగ్రాం కేంద్రం కూడా అనుకుంటోంది. ఇందిరాగాంధీ గారు కూడా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి స్టేట్ని తిరిగి తన కంట్రోల్లోకి తీసుకోవాలి అనే వ్యూహరచనలో ఉన్నారు. అంతకుముందు స్ట్రాంగ్ పాకెట్ కదా ఇది. అవును. 77 ఎన్నికల్లో మొత్తం దేశం అంతా కాంగ్రెస్ కొట్టుకుపోయింది జనతా వెల్లువలో. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క సీటు తప్ప మొత్తం 42 సీట్లు ఉంటే 40 సీట్లు పైన వీళ్ళకి వచ్చేస్తున్నాయి. 40 సీట్లు వీళ్ళకి వచ్చినాయి కాంగ్రెస్కి. ఆ రోజున కాంగ్రెస్ని లోక్సభలో నిలబెట్టింది ఆంధ్రప్రదేశ్. ఒక్క నీలం సంజీవ్ రెడ్డి ఒకటే గెలిచాడు. మిగిలిన జనతా అభ్యర్థులందరూ ఓడిపోయారు ఇక్కడ. ఓకే. అంత స్ట్రాంగ్ పాయింట్ తన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అనేటువంటి బాధ ఉండేది ఆవిడకి. అందుకని ఎట్లాగైనా ఆంధ్రప్రదేశ్ని తిరిగి కంట్రోల్లోకి తీసుకోవాలంటే తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంది ఆవిడ. అనుకుని ఒక ఆపరేషన్ మొదలుపెట్టారు. కరెక్ట్గా అదే టైంలో వీళ్ళు ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసి మా ఆశీర్వాదం మీకు ఉంటుంది అని చెప్పారు ఆవిడ. అది ఒక ఇండికేషన్గా తీసుకుని ఈయన రంగంలోకి దిగాడు. అప్పుడు రామారావు గారు అక్కడ ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు ఆయన. ఆపరేషన్ కోసం, బ్లడ్ బైపాస్ కోసం వెళ్ళి వెనక్కి వచ్చేసరికి ఇక్కడ సీన్ మారిపోయి ఉంది. మారిపోగానే ఆయన రోడ్డు మీదకి వచ్చేసాడు. ఇది ఊహించలేదు. ఆయన రోడ్డు మీదకి వచ్చి జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ప్రజాస్వామ్యం మీద జరిగిన దారుణం ఇది. రామ్లాల్ అప్పుడు గవర్నర్ ఇక్కడ. రామ్లాల్ని ఆపరేట్ చేసింది ఢిల్లీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో గవర్నర్ గారు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా నాదెండ్ల భాస్కర్రావుకి తలుపులు తెరిచాడు. ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు. కానీ ఎమ్మెల్యేలను ఆయన తీసుకెళ్ళి గంటిపేటలో పెట్టాడు ఎన్టీఆర్. పెట్టేసి అక్కడి నుంచి వీళ్ళ ప్రదర్శన మొదలుపెట్టాడు ఢిల్లీ లెవెల్లో. ఈ ప్రదర్శన జరుగుతున్నటువంటి హడావిడి క్రమంలో జాతీయ స్థాయిలో ఆయన నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు ఎన్టీ రామారావు. మొత్తం జాతీయ నాయకులు అందరూ ఆయన వెనకాల మొబిలైజ్ అయిపోయారు. ఈ ప్రయాణంలో క్రమంగా ఇందిరాగాంధీ గారికి అర్థమైంది, సీన్ మనం అనుకున్నంత చిన్నది కాదు, ఇది జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇతను. కనుక మనం సీన్లో నుంచి తప్పుకుంటే చాలా ఉత్తమం అని అనుకుంది ఆవిడ.
అనుకుని ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్గా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు. రాజశేఖర రెడ్డికి చెప్పింది, బాబు నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి భాస్కర్రావుకి కాంగ్రెస్ పార్టీ మద్దతు లేదు అని చెప్పేసి వచ్చాడు. వెళ్ళి చెప్పేసి వచ్చాడు ఈయన. చెప్పేసి వచ్చిన మరుక్షణం భాస్కర్రావు గారికి సీన్ అర్థమైంది. కరెక్ట్గా 4 రోజులు ముఖ్యమంత్రి ఆయన, జస్ట్ 1 month. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నర్ని కలిసి వచ్చాడు, అప్పటికి రామ్లాల్ వెళ్ళిపోయి శంకర్ దయాళ్ శర్మ గారు వచ్చేసాడు. వస్తున్న టైంలో వీరు వెళ్ళి చెప్పారు, చెప్పి క్లోజ్ చేశాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది సీన్లో నుంచి అది అర్థమైందో ఈయన తన సినిమా ముగిసింది అనేది క్లారిటీ వచ్చేసింది. నెమ్మదిగా రామారావు గారికి తిరిగి అధికారం అప్పచెప్పేశారు. ఆయన అసెంబ్లీలో తన బలాన్ని ప్రదర్శించాడు, సాధించాడు. ముఖ్యమంత్రిగా తిరిగి రీఇన్స్టాల్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత అపవిత్రమైన ఈ అసెంబ్లీని రద్దు చేస్తున్నాను అని ప్రకటించాడు. ప్రకటించి ఎలక్షన్కి వెళ్ళాడు 85లో. మళ్ళీ గెలిచాడు ఆయన. దేశమంతా ఇందిరాగాంధీ సానుభూతి పవనాలు వీస్తుండగా ఈ గొడవ జరిగిన తర్వాత ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది. ఈ ప్రజాస్వామ్య పోరాటము, రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అవటము, ఇందిరాగాంధీ మరణము, ఇవన్నీ వరుసగా జరిగినాయి. ఈ అన్ని వ్యవహారాల్లోనూ భాస్కర్రావు గారు అలా ఒక జస్ట్ ప్రేక్షక పాత్రలో ఉండిపోయాడు. ఇక అక్కడి నుంచి ఆయన నిష్క్రమణ మొదలైంది. ఆయన గురించి పట్టించుకునేవాడు లేకుండా పోయాడు కాంగ్రెస్ పార్టీలో. ఆ తర్వాత అయితే ఈయన కాంగ్రెస్ పార్టీకి చేసిన కంట్రిబ్యూషను, అలాగే కాంగ్రెస్ పార్టీ వలన నష్టపోయిన తీరు తెలిసిన నాయకులు ఉన్నారు అక్కడ. నరసింహారావు గారికి తెలుసు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా తెలుసు నాదెండ్ల కంట్రిబ్యూషన్ ఏమిటి, ఆయన చేసినటువంటి కృషి ఏమిటి, కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన చేసిన ప్రయత్నం ఏమిటి అనేది అతనికి తెలుసు. కాబట్టి కొంత హెల్ప్ చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన్ని ఢిల్లీ పంపించే ప్రయత్నాలు చేశారు. అలా అకామిడేటివ్గానే ఉంది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు మరణించిన తర్వాత కూడా. అలా కాంగ్రెస్ పార్టీ మనిషిగానే ఉన్నాడు ఆయన. అలాగే ఆయన కుమారుడికి రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు ఆయనకి మంచి ఆఫర్ ఇచ్చాడు, అసెంబ్లీ స్పీకర్గా తీసుకున్నాడు. అలా ఆయనకి నాదెండ్ల భాస్కర్రావు గారు కుమారుడిని ప్రాపర్గా ప్లేస్ చేసే ప్రయత్నం అయితే రాజశేఖర రెడ్డి చేశాడు. అలా ఆ రోజున నిజానికి ఆయన 2 సార్లు కాంగ్రెస్ పార్టీతో ఇబ్బంది పడ్డాడు. ఒకటేమో 78 ఎన్నికల్లో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది ఒకటి. ఆ తర్వాత ఎన్టీ రామారావుని పక్కకి తొలగించిన తర్వాత తనకి హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ అనేది ఒకటి. ఈ 2 సందర్భాల్లోనూ తనని ఇబ్బంది పెట్టినప్పటికీ దాన్ని ఏదో మేరకు కాంపన్సేట్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ అనే అభిప్రాయం అయితే ఉండేది ఆయనకి. అందుకని ఆయన కాంగ్రెస్ పార్టీతో కూడా క్రిటికల్గానే ఉన్నాడు. ఎన్టీ రామారావు మీద తీవ్రమైన ఆగ్రహం. అంటే అసలు క్యాంపెయిన్ మొదలుపెట్టింది నేను, మధ్యలో హైజాక్ చేశాడు ఈయన. హైజాక్ చేసి పూర్తిగా పక్కకి నెట్టేశాడు నన్ను అనే పెయిన్. చివరి వరకు అదే ఆవేదన పడేవాడు ఆయన. ఇందిరాగాంధీ నన్ను సరిగా పట్టించుకోలేదు, చెన్నారెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన పట్టించుకోలేదు, నేనేదో ఆల్టర్నేటివ్ ప్రయత్నాల్లో ఉంటే ఆ ప్రయత్నాన్ని ఎన్టీ రామారావు వచ్చి కబ్జా చేసేసి పక్కకి నెట్టేశాడు నన్ను. ప్రతి చోట నా క్రియేటివిటీ అడ్డంగా తొలగించబడింది తప్ప నాకు దొరికిందేమీ లేదు అనే ఆవేదనతో ఆయన చివరి వరకు మాట్లాడేవాడు, దాడులు చేసేవాడు, అందరినీ విమర్శించేవాడు. చెన్నారెడ్డి మీద కూడా క్రిటికల్గానే ఉండేవాడు. నిజానికి ఈ ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన మొదట ఆయన ఓపెన్ అయింది అక్కడే, చెన్నారెడ్డి దగ్గరే. ఆయన నో అనో ఎస్ అనో ఏమీ చెప్పకుండా బయట పంపించాడు. ఆ తర్వాత పిన్నమనేని దగ్గరికి వెళ్ళాడు. పిన్నమనేని గారు కూడా దాదాపు అదే పద్ధతిలో డోర్ క్లోజ్ చేశాడు. అంటే జనాకర్షణ అనే ఏరియాలో ఎన్టీఆర్ వచ్చేసి దీన్ని కబ్జా చేశాడు. ఆయనకున్న ఫాలోయింగ్, ఒక సూపర్ స్టార్ హోదాలో బయటకు వచ్చాడు ఆయన. దాంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని చూడటం కోసం జనాలు వచ్చేవారు. ఆ తర్వాత ఆయన పద్ధతిలో మాట్లాడి ఆకట్టుకునేవాడు. భాస్కర్రావు గారి ధోరణి అది కాదు. ఈయన జనాకర్షణ లేదు, జనాకర్షక ప్రసంగ విధానము లేదు.
రామారావు గారు చాలా అగ్రెసివ్గా మాట్లాడేవాడు. అగ్రెసివ్గా అంటే దుష్టకాంగి నికృష్ట విధానాలు ఈ లెవెల్లో వెళ్ళేవాడు ఆయన. వెళ్ళి ఇందిరాగాంధీ మీద చాలా దారుణంగా మాట్లాడేవాడు. ఏమిటి దారుణాలు అని, ముఖ్యమంత్రులను ఇష్టం వచ్చినట్టు మార్చటం ఏమిటి, ఏమనుకుంటోంది ఆవిడ రాష్ట్రం అంటే, ఇలా రెచ్చిపోయి మాట్లాడేవాడు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న ముఖ్యమంత్రులు ఇలా రెచ్చిపోయేవాడు. అది జనాలకు కనెక్ట్ అయింది. ఆ వెల్లువ క్రియేట్ చేయగలిగాడు ఆయన. క్రియేట్ చేయగలిగాడు, గెలిచాడు. 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకురావడం అనేది డెఫినెట్గా ఆయన క్రెడిట్. అది దాన్ని యాక్సెప్ట్ చేయటానికి ఈయనకి ప్రాబ్లం. ఓకే. అలా నెంబర్ 2 నుంచి అలా పక్కకు జరుగుతూ ఆయనకి చంద్రబాబు నాయుడు రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా పెయిన్ ఉండింది. అంటే పార్టీని అలా వెన్నుపోటు అనరు కదా ఇప్పుడు, దాన్ని పార్టీ పరిరక్షణ అంటారు. లక్ష్మీ పార్వతి పార్టీని ఎన్టీఆర్ని తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంటే నాయకుడిని పార్టీని బయటకు తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నంగా మాత్రమే మాట్లాడతారు. భాస్కర్రావు గారు చేసింది, చంద్రబాబు చేసింది ఒకటే. కాకపోతే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈయన ఏదో చేద్దాం అనుకున్నాడు. ఆయన ఎక్కడా కూడా తగిన ప్రాధాన్యత దక్కలేదు అనేటువంటి బాధతోనే ఉండేవాడు. ఆయన ఇంటర్వ్యూల్లో మర్రి చెన్నారెడ్డి మీద విమర్శ ఉండేది, ఇందిరాగాంధీ మీద విమర్శ ఉండేది, రామారావు గారి మీద అయితే అసలు పీక్స్లో. అంటే ఆయన ఎలా బుల్డోజ్ చేస్తాడు అనేది ఆయన చాలా విచిత్రమైన ఉదాహరణలతో సహా చెప్పేవాడు. ప్రతిదీ నేనే చూసుకోవాల్సి వచ్చేది. ఆయన బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరినైనా తిట్టేసేవాడు. తర్వాత నేను వెళ్ళి ఆయన సాంత్వన పరచాల్సి వచ్చేది. ఇలా ఆయన ధోరణి, ఆయన సినిమాల్లో ఉండేటువంటి ఆ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ ఇమేజ్, దాని తాలూకా ఇంప్రెషన్స్లో నుంచి ఆయన బయటకు వచ్చేవాడు కాదు. తన్ని తాను ఒక రాజులాగా మార్చేసుకున్నాడు. మల్లెల బాబ్జీ ఇన్సిడెంటు, అది ఎలా రామారావు గారు ఆర్గనైజ్ చేశాడు. అలాగే రామారావు గారు 2 ఎన్నికలు గెలిచి 3వ ఎన్నికలో ఓడిపోయాడు. 89 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆ ఓటమికి కారణం 88లో జరిగినటువంటి వంగవీటి రంగా హత్య. ఆ హత్య నేపథ్యము ఇవన్నీ కూడా మాట్లాడేవాడు ఆయన ఓపెన్గా. ఓకే. ఎన్టీఆర్ ఎలా ఏ కులాల మీద ఎలా దాడులు చేశాడు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు. కారంచేడు ఇన్సిడెంటు, ప్రతి సందర్భంలోనూ ఎన్టీ రామారావు గారి ఇన్ఎఫిషియన్సీ వలన జరిగినవే ఇవన్నీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళటమే తన జీవిత పరమావధిగా మార్చుకున్నాడు ఆయన. అలా ఒక ప్రాధాన్యత అంటే ఆయన ఒక రకంగా సామాజిక మాధ్యమాలకి చాలా కంటెంట్ని అయితే ఇచ్చాడు. చాలా కంటెంట్ని ఇచ్చాడు. అందులో ఎన్ని వాస్తవాలు, ఎన్ని అవాస్తవాలు, ఎన్ని కల్పనలు అనేది చరిత్ర నిర్ణయించుకుంటుంది. అలా ఆయన చివరి వరకు ఎన్టీఆర్ పట్ల తన డిసెంట్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తనకి హ్యాండ్ ఇవ్వటం మీద కూడా తన డిసెంట్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. అలా నిత్య అసంతృప్తవాదిగా, వివాదాస్పద రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించిన క్యారెక్టర్ నాదెండ్ల భాస్కర్రావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.